Hello friends, welcome back to channel friends. KNR UHS, BSc MLT, BPT and BSc Paramedical Sciences 2023-24 అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికైతే వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? సో నేను చాలా డేస్ తర్వాత మీ ముందుకైతే వచ్చాను. సో ఎందుకంటే మాకు ప్రీవియస్ ఒక 1 వీక్గా చూసుకున్నట్టయితే మనకి ఒక 2-3 వీక్స్ నుంచి అయితే ఎగ్జామ్స్ అయితే నడుస్తున్నాయి. బట్ నేను అయినా కానీ మీకోసం అయితే అప్డేట్ అయితే ఇచ్చాను. సో మీరైతే ఈ వీడియో కూడా చేస్తున్నాను ఎందుకు అంటే నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి కానీ ఈరోజు ఒకరోజు టైం అయితే దొరికినది. సో అందుకోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి ఏంటి అంటే మీతో కొంచెం టైం స్పెండ్ చేయాలనేసి ఉంది. ఒకటి ఏంటంటే ఫ్రెండ్స్, మన ఇప్పుడు ఎవరికైతే మొన్నటి వరకు కాలేజ్ స్టార్ట్ అవ్వలేదు అన్నారో సో ఒక్కసారి చెప్పండి మీరు కామెంట్ సెక్షన్లో మీకు కాలేజెస్ స్టార్ట్ అయినాయా లేదా అనేసి. ఇన్ కేస్ కాలేజ్ స్టార్ట్ అయిన వాళ్ళు ఉంటే సో మీరు చెప్పండి ఫ్రెండ్స్, ఎలా ఉంది కాలేజ్? బాగుందా లేదా? అండ్ కోర్స్ ఎలా ఉంది? అండ్ ఇంకా ఏమైనా టఫ్గా అనిపిస్తున్నాయా? ఏమైనా కల్చరల్ యాక్టివిటీస్ నడుస్తున్నాయా? అండ్ ఫ్రెషర్స్ పార్టీ ఎప్పుడు? సో ఇవన్నీ ఒకసారి అయితే మనమైతే డిస్కస్ చేసి చేద్దాం ఫ్రెండ్స్. సో కొంచెం అయితే మీరైతే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎలా ఉంది పరిస్థితి అనేసి. సో అండ్ హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంది మీకు, అది కూడా చెప్పండి. హాస్టల్ ఫెసిలిటీ అవన్నీ బాగున్నాయా లేదా అనేసి. సో అండ్ మరి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీకైతే అటెండెన్స్ పర్సెంటేజ్ అయితే కన్ఫర్మ్గా ఉండాలి కాబట్టి సో రెగ్యులర్గా మీరైతే కాలేజీకి అటెండ్ అయితే అవ్వండి రెగ్యులర్గా. సో రెగ్యులర్గా అటెండ్ అయితేనే మీకు అప్ టు 75% కంటే ఎక్కువనే, అంటే పోతూ మనకి హాలిడేస్ వస్తాయి కాబట్టి మీరు ఇంటికి వెళ్తారు, రాకపోవచ్చు కొన్నిసార్లు, లేదంటే కొన్నిసార్లు బంక్ కొడతారు కావాలనుకొని. సో అలా 75 కాస్త 60కి వచ్చేస్తుంది. సో అందుకోసమే నేను ముందు జాగ్రత్త చెప్తున్నాను. సో ట్రై టు మెయింటైన్ యువర్ రెగ్యులారిటీ. అటెండెన్స్ పరంగా చూసుకున్నట్లయితే మాత్రం తప్పకుండా రెగ్యులర్గా అయితే వెళ్ళండి. అండ్ మోస్ట్లీ ఒక్క డౌట్ ఫ్రెండ్స్ నాకు, ఎందుకంటే నాకు ఒక హెల్ప్ అయితే చేయండి. ఏంటి అంటే ఈ వీడియో చూసిన తర్వాత ఎంతమందికి సీట్స్ వచ్చినాయి మన ఛానల్ ద్వారా, మన వీడియోస్ చూసి ఎంతమందికి సీట్స్ వచ్చినాయి సో అనేసి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఏ కాలేజీలో సీట్ వచ్చింది అనేసి. ఇప్పుడు మీరు అనుకుంటే యశోద ఉంటే యశోదలో వచ్చింది అనుకోండి. సో యశోదలో వచ్చిందని కామెంట్ చేయండి. అండ్ మీ కాలేజ్ నేమ్ టైప్ చేస్తే సరిపోతుంది, నేను చూసుకుంటాను. ఎందుకంటే మనకి ఈ ఇయర్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ ఆధ్వర్యంలో ఎంతమందికి సీట్స్ వచ్చినాయి మన ఛానల్ ద్వారా సో అనేసి ఒక క్లారిటీ అయితే వస్తుంది నాకు. నెక్స్ట్ ఇయర్ ఎవరైతే వస్తారో మీ జూనియర్స్ సో వాళ్ళకి మన ఛానల్ ద్వారా ఎంతమందికి వచ్చింది అనేసి నేను ఒక యాడ్ చేపిస్తాను అనమాట, అడ్వర్టైజ్మెంట్. సో అందుకోసం అది ఎంతగానో హెల్ప్ అవుతుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను. సో మీ కామెంట్ ఉంది కదా, మీ కామెంట్ తోటి మీరైతే ఇక్కడ చూడండి, ఇక్కడ మీ నేమ్ ఉంది అనుకోండి కామెంట్ సెక్షన్లో. ఇక్కడ మీ నేమ్ అండ్ మీ కామెంట్ చేసినటువంటి మీ కాలేజ్ నేమ్ ఇక్కడ ఉంది. సో దీన్ని తీసుకెళ్ళేసి నేను యాడ్ అయితే చేపిస్తాను అనమాట. సో అందుకోసం అది నాకు ఎంతగానో హెల్ప్ అవుతుంది. సో ఎంతమందికి సీట్స్ వచ్చినాయి, ఏ కాలేజ్లో సీట్స్ వచ్చినాయి, మీ కాలేజ్ నేమ్ అయితే టైప్ చేయండి. సో సరిపోతుంది. నేను ఎంతమంది సీట్స్ వచ్చినాయో అవన్నీ నేను క్యాలిక్యులేట్ చేసుకొని ఆ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో స్క్రీన్ షాట్ అయితే తీసేసుకొని అడ్వర్టైజ్మెంట్ అయితే చేయించుకుంటాను ఫ్రెండ్స్. సో దట్ విల్ హెల్ప్ అవర్ ఛానల్ టు గ్రో. ఎందుకంటే నెక్స్ట్ ఫ్యూచర్లో వచ్చే వాళ్ళకి ఎవరైతే మీ జూనియర్స్ ఉన్నారో సో వాళ్ళకి ట్రస్ట్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో ఈ ఛానల్ వాళ్ళు బాగా చెప్తున్నారు అని ట్రస్ట్ అయితే వాళ్ళకి, అంటే మనం చెప్తే అర్థం కాదు ఫ్రెండ్స్, వాళ్ళకి చూపిస్తే కొన్నిసార్లు మనకి అలా వేరే వాళ్ళు చెప్తేనే అనుకుంటారు, మనం చెప్తే ఏం లేదు అనుకుంటారు. కానీ సో వేరే వాళ్ళ ద్వారా మన గురించి, అంటే ఒక విషయం గురించి వింటేనే వాళ్ళకి ఒక అవగాహన అయితే వస్తుంది అనే ఉద్దేశంతో నేనైతే ఇది చేద్దామనేసి ప్లాన్ అయితే చేశాను ఫ్రెండ్స్. అండ్ మీకు ఇంకా ఏమైనా కామెంట్స్ ఉంటే నాకు పర్సనల్గా మీరు మెయిల్ అయితే చేయొచ్చు, లేదు అంటే మనకి కావాల్సుకుంటే మీకు ఇన్స్టా ఐడి కూడా ఉంది మన ఛానల్కి. ఐడికి అయితే మీరైతే ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరైతే పోస్ట్ అయితే చేయొచ్చు. నేనైతే తప్పకుండా మీకైతే మెసేజ్ అయితే రిప్లై అయితే ఇస్తాను. బిఫోర్ దట్ ఈ కింద కామెంట్ సెక్షన్లో మాత్రం మీరు తప్పకుండా మీకు వచ్చిన కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజీ నేమ్ అయితే ఎంటర్ చేయండి, టైప్ చేసేసి పెట్టండి పూర్తి నేమ్. సో కోడ్ ఉంటే కోడ్ అయినా పర్లేదు, కోడ్తో పాటుగా పూర్తి నేమ్ అయితే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. మీకు డక్కన్లో వచ్చిందా, కేర్లో వచ్చిందా, లేదంటే అపోలోలో వచ్చిందా, యశోదలో వచ్చిందా. సో టోటల్గా అరౌండ్ బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్ సైన్సెస్ వీళ్ళు మాత్రమే. సో అండ్ నెక్స్ట్ మనకి ఇంకా ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు ఉన్నారో సో వాళ్ళ గురించి నేను సెపరేట్ వీడియో చేస్తాను. బట్ ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి సో కొన్ని కాలేజెస్లో వాళ్ళు కాలేజ్ అటాచ్డ్ హాస్టల్స్లో ఉంటే సో వాళ్ళు ఫోన్స్ అనేవి చాలా తక్కువ యూజ్ చేస్తారు కాబట్టి సో మేబీ అంతగా వీడియో చూడకపోవచ్చు. సో అందుకోసం వాళ్ళకి లేదు అన్నమాట, వీడియో చేయట్లేదు వాళ్ళ కోసం. సో తప్పకుండా మీరైతే ఎవరైతే బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ అండ్ పారామెడికల్, అలైడ్ హెల్త్ సైన్సెస్, టోటల్గా అలైడ్ హెల్త్ సైన్సెస్ ఎవరైతే చేసినారో సో మన ఛానల్ ద్వారా ఎవరికైతే సీట్స్ వచ్చినాయో ప్లీజ్ ఫ్రెండ్స్ కింద కామెంట్ సెక్షన్లో మీరైతే తెలియజేయండి.
అది ఏంటి అంటే లైక్ మీరు వేరే కామెంట్స్ అయితే చేయకండి ప్లీజ్, అది కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఓన్లీ మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది, సో ఏ కాలేజ్లో సీట్ వచ్చింది సరిపోతుంది. ఆ కాలేజ్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. లైక్ ఫస్ట్ ఫేజ్లో వచ్చినా, సెకండ్ ఫేజ్లో వచ్చినా, థర్డ్ ఫేజ్లో వచ్చినా, అండ్ ఫోర్త్ ఫిఫ్త్ ఫేజ్లో వచ్చినా కానీ సో మీరైతే తప్పకుండా అలా చేస్తేనే మనకైతే ఇక్కడ తెలుస్తుంది ఫ్రెండ్స్. నేనైతే ఆ అడ్వర్టైజ్మెంట్ చేపిస్తాను అలాంగ్ విత్ యువర్ నేమ్స్తో కూడా, మీ నేమ్స్తో కూడా వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్ అందరూ ఒకటి చెప్పండి, కాలేజెస్ ఎట్లా ఉన్నాయి మీకు అండ్ క్లాసెస్ ఎలా రన్ అవుతున్నాయి ఒకటైతే తెలియజేయండి. సో లైక్ అది కూడా మీరు చెప్పొచ్చు కింద కామెంట్ సెక్షన్లో. బట్ నేను లైక్ ఈ కామెంట్స్ మాత్రమే తీసుకుంటాను కన్సిడర్లోకి, లైక్ అడ్వర్టైజ్మెంట్ చేయడానికి. ఏవైతే మీరు కాలేజెస్ నేమ్స్తో కామెంట్ చేస్తారో సో అది. లైక్ ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా మీరైతే నాకు మెయిల్ చేయొచ్చు, లేదు అంటే మనకి ఇన్స్టా పేజ్ ఉంది కదా, అందులో మెసేజ్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. ఆ సదుపాయం అయితే ఉంది మనకి. సో మరొకటి ఫ్రెండ్స్, ఏదైనా మీకు ఇబ్బందిగా ఉంది లైక్ నేను అనుకుంటున్నాను ఒకటి మీతో షేర్ చేస్తున్నాను. లైక్ అనాటమిక్ క్లాసెస్ అండ్ ఫిజియాలజీ క్లాసెస్ అండ్ బయోకెమిస్ట్రీ క్లాసెస్ ఇవైతే కామన్గా అందరికీ ఉంటాయి కదా. లైక్ మనకి ఇప్పుడు చూసుకున్నట్టయితే లైక్ నేనైతే అనుకుంటున్నాను బీపీటీ వాళ్ళకి ఉంటుంది అండ్ ఎంఎల్టీ వాళ్ళకి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి అనస్థీషియా వీళ్ళకి కూడా లైక్ కొంచెం టచ్ అవుతుంది అనమాట. సో నేను అనుకుంటున్నాను అనాటమీ, ఫిజియాలజీ అండ్ బయోకెమిస్ట్రీ క్లాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం అనేసి మన ఛానల్లో. సో అది మీకు ఎలా అనిపిస్తుంది అనేసి ఒకసారి అయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఏదైనా స్టార్ట్ చేయండి అనేసి మీరు అంటే మాత్రం తప్పకుండా చేస్తాను. సో లైక్ ఇది చాలా మందికి యూజ్ అవుతుంది అనమాట. అనాటమీ క్లాసెస్ అంటే లైక్ అందరు క్లాసెస్ చెప్తారు బోరింగ్గా, కానీ సో లైక్ మనం ట్రిక్స్ తోటి అయితే యూజ్ చేసి, మనం న్యూమానిక్స్ కావచ్చు, ట్రిక్స్ కావచ్చు, అవన్నీ యూజ్ చేసి లైక్ మనమైతే క్లాస్ అయితే రన్ చేద్దామని అయితే నేనైతే చెప్తున్నాను అనుకుంటున్నాను. నేను లైక్ మీతో చెప్తున్నాను ఇప్పుడైతే. సో మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో దానికి కూడా చెప్పండి. చేస్తాను, మీరు క్లాసెస్ స్టార్ట్ చేయండి, మాకు ఎంతగానో యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా చేస్తాను. అండ్ లేదు అంటే కూడా చెప్పండి, అన్న ఏం అవసరం లేదు లేని మాకు కాలేజీలో కూడా క్లాస్ చెప్తున్నారు, అవసరం లేదు అంటే మాత్రం ఓకే పర్లేదు. సో నేనైతే అనుకుంటున్నాను అనమాట. సో అది చేద్దాం. అండ్ నెక్స్ట్ అయితే ఇదైతే మీరు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది అనేసి. సో దాంతో అడ్వర్టైజ్మెంట్ అయితే చేపిస్తాం. అండ్ మీరైతే మా ఛానల్ అయితే చాలా మందికి అయితే రెఫర్ అయితే చేయండి ప్లీజ్, అది ఎంతగానో హెల్ప్ అయితే అవుతుంది నాకు అండ్ మా ఛానల్కి కూడా. సో మీకు సీట్ ఇప్పించినందుకు, మీకు సీట్ వచ్చేలా ఎంతగానో కొంచెమైనా నేను మన ఛానల్ హెల్ప్ అయింది అనుకుంటే మాత్రం మీరైతే ఈ కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.